తిరుపూర్లో కోకోనట్ షేక్ అన్నమాట. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని మరీ చెప్తున్నావు అంటే అంత ఇమోషనల్ గా ఉందా అంటే కాదు. నేను చెప్పడం ఫస్ట్ టైం కేరళలో అని మాట అనేసరికి ఇది కేరళ కాదు తిరుపూర్ అన్నారు అంతే. పొలమారి మామూలుగా దగ్గు రాలేదు ఒక్కసారిగా. కాకపోతే ఏ మాట కామాట చెప్పాల్సిందే. కోకోనట్ షేక్ ఉంది చూడండి, భలే అనిపించింది. అది వదిలిపెట్టలేక అంతా ఒకేసారి తాగలేక ఒక ప్యాకింగ్ ఇవ్వమని అడిగితే వాళ్ళ ప్యాకింగ్ మామూలుగా లేకపోతుండే. సిల్వర్ ఫాయిల్ కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. దాన్ని కూడా నా తెలివితేటలతో బాగా యూస్ చేస్తుండే. సడన్ గా అనిపించింది షాపింగ్ అంతా అయిపోయింది కదా, సరే అలా కోయంబత్తూర్ వెళ్ళొద్దామని వెంటనే లోకల్ బస్ స్టాప్ కి అయితే వెళ్ళాను. కానీ అక్కడున్న రంగురంగుల బస్సులు అన్నిటి మీద కనీసం ఇంగ్లీష్ లో ఇది ఈ బస్ అని కూడా ఇండికేషన్ లేదు. చాలా సేపు కన్ఫ్యూజన్ లో కోయంబత్తూర్ అని మన లాంగ్వేజ్ లో చెప్పలేక వాళ్ళకి అర్థం కాక కలర్ బస్సెస్ ని చూసి చాలా కంగారు పడ్డాను. కానీ ఫైనల్లీ ఒక బస్ ఇది కోయంబత్తూర్ వెళ్తుందని డ్రైవర్ అంకుల్ చెప్పాక ఇంకా బస్సు ఎక్కి కూర్చున్నాను. కానీ ఎక్కడ చూసినా ఇన్ని కలర్ బస్సెస్ ఏందో అస్సలు అర్థం కాలేదు. అన్ని డిఫరెంట్ కలర్స్. అబ్బా, తమిళ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు. కండక్టర్ అంకుల్ కి నా బాధ అర్థమయ్యి నా దగ్గర 5 రూపీస్ చేంజ్ లేదు అంటే ఆయన పాకెట్ లోంచి నాకు టికెట్ కి 5 రూపీస్ తీసుకొని మరి టికెట్ ఇచ్చారబ్బా.